నంబర్ 1, కొబ్బరి నూనెలో కొంచెం కాఫీ పౌడర్ ని కలుపుకొని రాత్రి పడుకునే ముందు కళ్ళ కింద మెల్లగా మసాజ్ చేసి ఉదయం చల్లనీటితో కడిగేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కళ్ళ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా తగ్గుతాయి. నంబర్ 2, కొబ్బరి నూనెలో కొంచెం ఉల్లిపాయ రసం ని కలుపుకొని వారానికి 2 లేదా 3 సార్లు తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ కొత్త జుట్టు పెరగడం మొదలవుతుంది. నంబర్ 3, కొబ్బరి నూనెలో కొంచెం బేకింగ్ సోడాని కలుపుకొని ముఖంపై మెల్లగా మసాజ్ చేసి 2 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మీ ఫేస్ న్యాచురల్ గా గ్లో అవుతుంది. నంబర్ 4, మోకాళ్ళు చాలా నొప్పిగా ఉంటే కొబ్బరి నూనెలో సగం ఉల్లిపాయని 5 వెల్లుల్లి రెబ్బలను వేసి వేడి చేయండి. ఆ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాలిపై 10 నిమిషాలు మెల్లగా మసాజ్ చేయండి. అప్పుడు మోకాలి నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది. నంబర్ 5, స్కిన్ ఇన్ఫెక్షన్స్ త్వరగా తగ్గాలంటే కొబ్బరి నూనెలో కొన్ని వేప ఆకులను వేసి వేడి చేయండి. ఆ ఆయిల్ చల్లారిన తర్వాత ఇన్ఫెక్షన్ లేదా దురద ఉన్న చోట అప్లై చేస్తే చాలు. అప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ క్రమంగా తగ్గిపోతాయి. నంబర్ 6, పాదాలకు పగుళ్ళు లేదా నొప్పిగా ఉంటే కొబ్బరి నూనెలో కొంచెం వ్యాసిలిన్ ని వేసి రాత్రి పడుకునే ముందు పాదాలపై మెల్లగా రాయండి. అప్పుడు పాదాల నొప్పి ఇంకా పగుళ్ళు చాలా త్వరగా తగ్గుతాయి. నంబర్ 7, కొబ్బరి నూనెలో కొంచెం పసుపుని కలుపుకొని చిన్న గాయాలు లేదా నొప్పి ఉన్న చోట అప్లై చేస్తే